నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. బయట మంచిగా ఎండ కొడుతుంది. ఎండ కూర్చున్నంతసేపు వెచ్చగా మంచిగా అనిపిస్తుంది. లోపల రాగానే మళ్ళీ చలి పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఇంకా మా అత్త యాజ్ యూజువల్ మిషన్ కుట్టుకుంటుంది. ఎంత చెప్పినా ఇంటలే. ఈమెకు చెప్పి చెప్పి నాకు చిరాకు వచ్చేసింది. పొద్దునుంచి రాత్రి దాకా కుట్టడమే. ఈరోజు మా రితిష మణికంఠ ఇద్దరు వెళ్ళలేరు. మణికంఠకేమో సెమ్ ఎగ్జామ్స్ అంట. ఇంకా ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతా అనేసి అంటుండు. మా రితిషకేమో హెడేక్ అండ్ ఫీవర్ సిన్స్ యెస్టర్డే నైట్. సో తాను కూడా వెళ్ళలేదు. వీళ్ళు డుమ్మా కొట్టి ఇంట్లో ఉంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది, కానీ నాకైతే పిచ్చెక్కుతుంది. ఎందుకంటే ఇద్దరికి యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అదేమో నేను రాత్రి చేసినటి పల్లి చట్నీ ఇడ్లీలకి మా రితిషాకి ఫీవర్ వచ్చింది కదా. అయితే రాత్రి ఇడ్లీ పిండి తెచ్చుకుని ఉండే అనమాట డీమార్ట్ దగ్గర నుండి. సో దాంతో ఇడ్లీలు వేసి చట్నీ చేసి పెట్టినుంటి తనకి. ఇంకా మార్నింగ్కి కూడా కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇడ్లీలే చేసుకున్నాము. టీ వేడి పెట్టుకుంటున్నా. టీ తాగలేదనమాట, అందుకని వేడి చేసుకుంటున్నాం. ఈరోజు వాటర్ వస్తాయి, డ్రింకింగ్ వాటర్, అందుకే బిందెలు గడిగి పెట్టేసింది మా అత్త. ముగ్గు చూడండి ఎంత మంచిగా వేసింది. ఇది ధనుర్మాసం అంట, ఇట్లా గీతల ముగ్గులు వేసుకోవాలంట. రోజుకొక ముగ్గు వేస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది కదా. నాకైతే ముగ్గులు ఎక్కువగా రావు, ఎప్పుడు వేసినా కానీ పద్మం ముగ్గు ఒక్కటి పర్ఫెక్ట్గా వేస్తా. అండ్ ఇక్కడ బిందెల కింద మేము పేపర్ వేస్తాం అనమాట. ఆ పేపర్ పాడైపోయిందని వేరే పేపర్ వేసిన. అండ్ ఇక్కడ కూడా కొత్త న్యూస్ పేపర్ వేసి అక్కడ మొత్తం కొంచెం సదిరిన ఉండే. తర్వాత మధ్యాహ్నం కోసం అన్నం వండుతున్నా. రాత్రి వండిన అన్నం కొంచెం మిగిలింది, అది నేను మా అత్త తింటాము. రితిషాకి మణికంఠకి ఇప్పుడు వండిన అన్నము. ఈయన చూడండి ఫోన్ తోటి ఆడుకుంటుండు. ఈయన చదువుడు తక్కువ, ఫోన్ తోటి ఆడుకునుడు ఎక్కువ. పాస్ అయితే చాలు కదా అనేసి అంటుండు. ఎంత ఫోన్ చూస్తాడండి అసలు, లిటరల్లీ ఈయన ఫోన్కి అడిక్ట్ అయిపోయిండు. అసలు చదువుతుండు, ఒక 5 నిమిషాలు చక్కగా చదువుతాడు, మళ్ళీ వెంటనే ఫోన్ చూసుకుంటా కూర్చుంటాడు. ఈయన రాజా వైభోగం ఇట్లుంటుంది. ఏం చేస్తుందో చూసేయండి. ఈమెకు ఫీవర్ వచ్చిందని అలా స్కూల్కి పోలేదు. ఏం చేస్తున్నావు రితిష? రితిష ఏం చేస్తున్నావు? ఇది చూడండి ఏం చేస్తున్నావు చూపి. ఫీవర్ ఇదేనా? హెడేక్ కదా నీకు? ఫోన్ ఎందుకు చూస్తున్నావు హెడేక్లో? ఇట్లుంటుంది మా రితిష. అది బట్టలు మిషన్కి వేసేద్దాం. నేను వీడియో తీసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే అన్నీ చేసుకోవాలి. ఇల్లు ఎంత దరిద్రం అయిపోయింది. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళు ఉన్నారు కదా ఈ బిల్డింగ్ వాళ్ళు, ఆ గ్యాప్లో నుంచి ఇడికి చెత్తేస్తారు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలో ఏమో. చెప్పి 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 గొంతు నొప్పి తప్ప. వీళ్ళు మాత్రం మాకు ఇది తీసుకొచ్చిన మొన్న డిమార్ట్ నుంచి చిన్నది, బాగుంది. బట్టలు అయితే మిషన్కి వేసేసిన. ఇప్పుడు వాటర్ పట్టాలి. ఇది కూడా ఒకసారి వాష్ చేద్దామని బయట పెట్టిన. ఆనియన్స్ అయిపోయినాయి, మార్కెట్కి పోయి తెచ్చుకోవాలి ఇంకా ఆనియన్స్ కూడా. మొన్న పోయినప్పుడు తీసుకొద్దాం అనుకొని మర్చిపోయినాము. ఫస్ట్ అయితే నీళ్ళు పట్టేస్తున్నా. వెనక చూసిండ్రు కదా మా వాష్ ఏరియా దగ్గర ఎట్లా చేస్తున్నారు. వెనకకు పోవాలంటేనే చిరాకు వచ్చేస్తుంది. ఊరికే ఊడుస్తున్నాము, ఇంకా ఎప్పటికప్పుడు వాష్ చేస్తున్నాము, అయినా కానీ అట్లా ఉంది. అసలు చిరాకు వచ్చేస్తుంది. మంచిగా ఉంటుండే వెనక. ఇంకా బట్టలు కూడా అక్కడనే ఆరేసుకుంటుండే, 2 దండాలు కట్టేసి మొత్తం అక్కడనే ఆరేసుకుంటుండే. అసలు పైనకి ఎక్కకపోతుండే మేము బట్టలు ఆరేయనికే. కానీ ఇప్పుడైతే పైననే ఆరేసుకుంటున్నాము, ఎందుకంటే అక్కడ మొత్తం దుమ్ము ఉంది కదా. ఇద్దరం కలిసి వాటర్ అయితే పట్టేసినాము. అక్క అయితే ఇంకా ఇది అయితే అడుగుతుంది చూడండి guys. ఎంత నీట్గా ఆడుతుంది ఓసిడి అంటే. మా అక్క అంటే ట్యాప్ వాటర్ వచ్చిన రోజే మేము ఇట్లాంటి వాషింగ్ పనులు పెట్టుకుంటాము. ఇంక ఇది వాష్ చేసి అక్కడ ఎండకు పెట్టేసి అందరూ అన్నం తినేసిండ్రు అనుకున్నాము. అన్నం వేడిగా ఉంది కదా, ఆమ్లా పికిల్ ఉండే అనమాట, అది వేసుకొని తింటారు అనేసి అనుకున్నా. మా రితిష తిన్నది కానీ మణికంఠ తినకుండా అట్లనే కూర్చున్నాడు. ఏమైందంటే నేను పచ్చడితో తినా అంటుండు. మళ్ళీ అప్పుడు ఇంకా ఫ్రైడ్ రైస్ అడిగితే చేసిస్తున్నా. చూడండి ఎంత మొండి చేస్తున్నాడు మా మణికంఠ, అంటే అంత మొండి చాతలు చేస్తున్నాడు. ఏమనంటే నాకు ఏ కర్రీస్ తినబుద్ధి అవ్వట్లేదు అనేసి అంటున్నాడు.
ఊరికే ఫ్రైడ్ రైస్ తినడం కూడా మంచిది కాదంటే అస్సలు వినడు. ఇది నిన్న తీసిన వీడియోనే. ఈ వీడియోలో మొత్తంగా నేను 3 ఫాస్ట్ ఫుడ్‌లు చేసిన. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తున్నా కదా! మళ్ళా ఈవినింగ్ ఏమంటే మంచూరియా చేసిన, అట్లాగే నూడిల్స్ కూడా చేసిన. ఈ వీడియోలో ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియా పెట్టిన. నూడిల్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. చాలా పెద్దగా అయిపోతది అని చెప్పి నూడిల్స్ ఇందులో యాడ్ చేయలేదనమాట. మొత్తం ఫాస్ట్ ఫుడ్‌లే తినడం అయిపోయింది ఈ రోజంతా. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. మీరు లైక్ అండ్ హైప్ చేయడం ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవుతదంట. సో నచ్చితే లైక్ చేయండి. మా నాన్ స్టిక్ కడాయిలన్నీ ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయినాయి. దాని నాన్ స్టిక్ కోటింగ్ మొత్తం పోయింది. అవి అసలు యూజ్ చేయబుద్ధి అవ్వట్లేదు. పక్కన పెట్టేసిన. ఫ్రై ఐటమ్స్ లేకపోతే ఇట్లాంటి ఫ్రైడ్ రైస్‌లు చేసినప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే ఇట్లా కింద అతుక్కోకుండా ఉంటది కదా! అయితే నేను ఏదైనా సేల్ స్టార్ట్ అయినప్పుడు ఆఫర్స్ వస్తాయి కదా! అప్పుడు తీసుకుందాం అనేసి అనుకుంటున్నా. అంటే ఒక సెట్ లాగా వస్తది కదా! అట్లా కంప్లీట్ సెట్ తీసుకుందాం నాన్ స్టిక్ ప్యాన్స్‌ది అనేసి అనుకుంటున్నా. ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసినా కానీ రేట్లు ఏం తక్కువ కాలేవు, అంతే ఉన్నాయి. అండ్ ఈ గిన్నె నాకు మా అక్క ఇచ్చింది. ఇది కొత్తదే అనమాట. కానీ ఎగ్ కింద అతుక్కుపోతుంది. యాక్చువల్లీ అల్యూమినియం గిన్నెలు కూడా అస్సలు మంచివి కావు అనేసి అంటారు. ఇంకేం చేయాలి, ఇదొక్కటి మంచిగా కన్వీనియంట్‌గా ఉంది. కొంచెం పెద్దగా ఉంది కదా! ఇట్లా మనకి అన్నం వేసినాక కలపనీకే మంచిగా వస్తదని చెప్పి ఇందులో చేస్తున్నా. ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రై చేసి పక్కన పెట్టేసి క్యాబేజ్ కూడా ఉండే. క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్ 3 ఫ్రై చేసుకుంటున్నా. ఆల్రెడీ 2, 3 టైమ్స్ చూయించిన అనుకుంటా మన వీడియోస్‌లలో ఫ్రైడ్ రైస్. మా ఇంట్లో రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటా నేను ఫ్రైడ్ రైస్. కాకపోతే ఏమంటే నాకే అన్‌హెల్తీ అనిపిస్తుంది ఇది. ఎందుకంటే ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ ఓకే కానీ అదొకటి ఫ్రైడ్ రైస్ మసాలా ఏస్తున్నా కదా! అది మంచిదో కాదో అంతగనం కన్జ్యూమ్ చేయడం కరెక్టా కాదా అని నాకు అనిపిస్తది. కానీ మా తమ్ముడు అసలు ఎట్లా తయారైతుండంటే, ఇప్పుడు ఇది చేయలేననుకోండి తినడమే, ఈ పూట తినడమే మానేస్తుండు. ఆయన అట్లా మొండి చేతలు చేస్తున్నాడు. ఇంకా వాని కోసం చేయక తప్పుతలేదు. అప్పటికి నేను కూడా కొంచెం టయర్డ్ అయిపోయినా. వాటర్ పట్టిన, బట్టలు, మళ్ళీ గిన్నెలు తోమినుండే. కొంచెం నేను కూడా పచ్చడేసుకొని తిని జరసేపు పడుకుంటా అనేసి అనుకున్నా కానీ ఏం చేయాలి, ఈ పిల్లోడు ఇక ఇంటలేడని చెప్పి ఇంకా జల్దీ జల్దీ చేసి ఇచ్చేసిన. యాక్చువల్లీ అయితే నేను మంచూరియా చేద్దాము ఈరోజు అనుకున్న. క్యాబేజ్, క్యారెట్ ఉండే కదా! మంచూరియా చేసి బయట నుంచి రుమాలి రోటీ ఉంటది కదా! అది తెచ్చుకుందాం అనేసి అనుకున్నా. మంచిగా ఉంటది ఆ కాంబినేషన్ మంచూరియా విత్ రుమాలి రోటీ. చాలా రోజులాయే తినక అట్లా తెచ్చుకొని తిందాం అనేసి అనుకున్నా. మొన్న మార్కెట్‌కి పోయినప్పుడు క్యారెట్లు మస్తు ఫ్రెష్‌గా ఉండే అండ్ రేట్ కూడా తక్కువ ఉండే అని చెప్పి 1 కిలో తీసుకున్నాము క్యారెట్లు. అట్లానే క్యాబేజ్ కూడా తీసుకొచ్చినాము. ఇంకా 2 కలిపి మంచూరియా చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాము. అందుకని మా అత్త వాష్ చేసి పెట్టింది పొద్దున్నే క్యాబేజ్ ఇంకా క్యారెట్స్. మా అత్తనేమో ఇంకా తినేసి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేసిన. టైం 2:15 అవుతుంది. మరికంటే బాగాలేదు కదా ఫ్రైడ్ రైస్. 3 out of 5. 3 out of 5 తినక మని ఇచ్చేసి ప్లేట్ ఇచ్చే ఇది వద్దు, ఇక కడుపు నిండాలి, ఆకలికి ఇచ్చే మళ్ళీ ఇచ్చే ఆకలి అవుతుంది అని చెప్పి. ఇచ్చేయి తినక ఇచ్చేయి. ఇన్న చేసే వరకు ఇప్పుడు నా వెనుక ఉన్నాడు. చేసిన తర్వాత 3 out of 5 అంట. ఇక్కడ ఇచ్చే పోయి మహీంద్రా నుంచి తీసుకొచ్చుకొని తినిపో, అది బాగుంటుంది కదా. అసలు 8 రూపీస్ అది తీసుకోవద్దా? మహీంద్రా అది మంచిగా ఉంటుంది కదా. దేవి కిచెన్ బాగుంది. పో తెచ్చుకోపో, దేవి కిచెన్ నుంచి పోయి తెచ్చుకో. తమాషా చేస్తుంది. ఈ రితిషాకి ఫీవర్ వచ్చిందనమాట. ఏమైంది రితిషా నీకు? ఇకరా మంచిగా చెప్పు. ఇకరా హాయ్ చెప్పు. ఇకరా ఏమైంది రాత్రి నుంచి చెప్పు. నీకు అసలు సిమ్టమ్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి అంత చెప్పు. రాత్రి నేను ఒక అక్క ఉంటుంది, నందిని అక్క అని. షటిల్స్ ఆడుకుంటున్నా. సడన్గా నాకు హెడేక్ వచ్చింది. సరే అక్క నాకు హెడేక్ వచ్చింది, బయటకు వస్తానని సరే అన్నది అక్క. వచ్చిన చాలా హెడేక్ వచ్చింది. జెండా బాంబు పెట్టుకొని మరి హెడేక్ వచ్చిన పిల్లలు ఫోన్ చూస్తారా? కాసేపు చూసిన. కొద్దిసేపా? రాత్రి నుంచి ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నావు. హెడేక్ వచ్చిన పిల్లలు ఇట్లా ఆడుకుంటారు. ఏడ వండుకున్నావు నీకే తెలవాలి. స్కూల్ ఉంటేనేమో మెలకు రాదు, స్కూల్ లేనప్పుడు పొద్దున్నే మెలకు వస్తుంది. నేను ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటున్నా. నేను వీడియో తీస్తూ చేస్తుంటే కానీ జల్దీ కానీ అయిందా అయిందా అని నా వెంబడి తలిగిండు. తీరా చేసిన తర్వాత మంచిగా లేదు, యావరేజ్ ఉంది అనేసి అంటున్నాడు. ఇంకా మా తమ్ముడు తినేసిన తర్వాత కొంచెం మిగిలి ఉంటే నేను కూడా తినేసేస్తున్నా. నేను కూడా తిని ఇంకా గిన్నెలు తోమాలి.
అయితే మేము ఎప్పుడైనా బయట నుంచి మంచూరియా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఏమన్నా తెచ్చుకుంటాం కదా! మా తమ్ముడు ఏమంటాడంటే, "అక్క అస్సలు మంచిగా లేదే, నువ్వు చేసేదే మంచిగుంటది" అనేసి అంటాడు. అయితే మొన్న మంచూరియా తీసుకొచ్చినుండే పానీపూరి బండి అతనే మంచూరియా గూడా అమ్ముతాడనమాట. అయితే కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు "తీసుకొస్తా అక్క, పైసలు కొట్టు, ఫోన్‌పే చెయ్యి" అంటే చేసిన. అయితే తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కటి తిన్నాము. అస్సలు మంచిగా లేకుండే అనమాట మంచూరియా. అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడేమో నేను చేసింది మంచిగుంది అనేసి అంటాడు. ఇప్పుడేమో మంచిగా లేదు, ఏదో తినాలన్నట్టు తింటున్నా అనేసి అంటుండు. నేను ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా, బిర్యానీ, చికెన్ ఫ్రై ఇవి మంచిగా చేస్తా అనమాట. మా తమ్మునికి నేను చేసే బిర్యానీ అంటే కూడా చాలా ఇష్టము. ఎప్పుడు చేసిన ప్రతిసారి ఏమంటాడో తెలుసా? "అక్క నువ్వు రూ. 100 బిర్యానీ పాయింట్ ఉంటది చూడే గది పెట్టుకో. మంచిగా క్లిక్ అయిపోతది నీకు. సూపర్ ఉంటది. మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికే వచ్చి తింటారు" అనేసి అంటాడు. అయితే మా ఇంటికి దగ్గరలో చాలా చోట్ల రూ. 100 బిర్యానీ పాయింట్ ఉంది. మంచిగా రన్ అయితది. అండ్ ముసరంబాగ్ దగ్గర పీవీఆర్ ఉంటదనమాట. అక్కడ ఒక బిర్యానీ పాయింట్ ఉందండి. ఎంత రన్ అవుతదంటే అక్కడ. నేను, మా అక్క ఒకసారి అటు సైడ్ నుంచి వస్తున్నాము. ఆ స్టాల్ ముంగట ఎంతమంది ఉన్నారంటే గుంపు. లిటరల్లీ ఏదైనా ఫ్రీగా ఇస్తే లైక్ ఫ్రీగా అన్నదానం ఏదైనా చేసినప్పుడు ఎంతమంది ఉంటారో, ఎంత పబ్లిక్ ఉంటారో అంత పబ్లిక్ ఉందనమాట. మళ్ళీ ఏం జరుగుతుందబ్బా ఇక్కడ అని చూస్తే అది స్టాల్ రూ. 100 బిర్యానీ పాయింట్ అని తెలిసింది. చాలా అంటే చాలా బాగా రన్ అయితుంది ఆళ్ళ బిజినెస్. సేమ్ అట్లాంటి బిజినెసే 2019లో మా మామ అంటే రితిష వాళ్ళ డ్యాడీ చేసినుండే అనమాట. రోడ్ సైడ్ ఇట్లా ఒక ఫుడ్ స్టాల్ పెట్టిండ్రు. అక్కడ ఏమేమి సేల్ చేస్తుండే అంటే బోటీ రైస్, చికెన్ రైస్, ఇంకా ఎగ్ రైస్, వెజ్ రైస్ ఇవి సేల్ చేస్తుండే అనమాట. అదేమంటే ఇనిషియల్ డేస్‌లో మంచిగానే నడిచింది బిజినెస్. అంటే ఆహ్, బానే నడిచింది. ఆయన పెట్టినన్ని రోజులు మంచిగా నడిచింది. కాకపోతే ఏమంటే లాభం ఎక్కువగా రాలేదనమాట. అది మనం పొద్దున్న లేచి వంటలు చేసి ఇక్కడి నుంచి అక్కడి వరకి తీసుకెళ్ళి అక్కడ ఒక టేబుల్ ఏసుకొని పెట్టి చాలా ఖర్చు ఎక్కువ ఉంటుండే కానీ లాభం అనేది చాలా అంటే చాలా తక్కువొచ్చింది. పాపము ఆ ఫుడ్ స్టాల్ కోసము మా మామ టేబుల్స్ కొన్నాడు. అదేంది చిన్న చైర్స్ కొన్నాడు. మళ్ళా వాటర్‌వి ఇంకా పేపర్ ప్లేట్స్ అని అట్లా చాలా ఉండే ఖర్చు. కానీ లాభం అయితే లేకుండే అనమాట. అట్లా కొన్ని రోజులు పెట్టి తీసేసిండు. నేను అనుకున్న అప్పుడు మా మామ ఇది పెడుతుండగా మంచిగా క్లిక్ అయితది. ఈ ఈ స్థాయి నుంచి ఒక హోటల్ స్థాయికి పోవాలి అనేసి అనుకున్నా గానీ బట్ అందులో పెద్దగా లాభం లేకుండే. సో, తర్వాత తీసేసినాము. ఇక్కడైతే మంచూరియా కోసం ప్రిపరేషన్ జరుగుతుంది. మా తమ్ముడైతే క్యారెట్ ఇంకా క్యాబేజ్ 2 గ్రేట్ చేసి ఇస్తాడు. నాకైతే దీంతో చేయడం అస్సలు రాదు. అందుకని తమ్ముడు చేస్తున్నాడు. క్యారెట్స్ ఏమంటే కొంచెం పెద్ద సైజువే తీసుకొచ్చినాము. ఈజీగా ఇట్లా తురిమేసేయొచ్చు. చిన్న చిన్న క్యారెట్స్ లేదా సన్నగా ఉన్న క్యారెట్స్ అయితే తురమడానికి రాదు. ఈవెన్ మన చెయ్యి కూడా కట్ అయితది ఒక్కొక్కసారి. చాలా జాగ్రత్తగా చేయాలి ఇది చేసేటప్పుడు. ఇంకా మా తమ్ముడు ఏం చేస్తుండంటే ఆ ఫోన్ అక్కడ పెట్టుకొని అందులో ఏదో వెబ్ సిరీస్ అంట అది పెట్టుకొని చూసుకుంటా ఈ పని చేస్తుండు. సంక్రాంతి పండుగ ఇంకా రాలేదు. అప్పుడే మా తమ్ముడు పతంగులు ఎగరేయడం స్టార్ట్ చేసిండు. చిన్నగున్నప్పటి నుంచి అంతే. ఈ పతంగుల పండుగ వచ్చిందంటే చాలు ఇంట్లో ఉండకపోతుండే. ఎవరి బిల్డింగ్ మీద ఉంటుండేనో, ఏడుంటుండేనో కూడా తెలవకపోతుండే. అన్నం కూడా తినకపోతుండే. నేను ఒక సైడ్ పోయి దోలాడుతుండే, మా అక్క ఒక దిక్కు పోయి దోలాడుతుండే. అయితే ఏ బిల్డింగ్ మీద దొరికితే అదే బిల్డింగ్ మీద 2 ముద్దలు అన్నం తినిపించొస్తుండే మా అక్క. అట్లా చేస్తాడు మా తమ్ముడు. అండ్ నిన్న కూడా పోయి పతంగ్ ఎగరేసి వచ్చి మాంజతోటి వేలు తెగిందంట, బ్యాండేజ్ వేసుకొని వచ్చిండు. అండ్ ఇప్పుడు కూడా అదే చెప్తుండు, జల్దీ జల్దీ నేను ఈ పని చేసి ఇచ్చేసి పతంగ్ ఎగరేయనీకే పోవాలి అనేసి అంటుండు. మరి ఎప్పుడు చదువుకుంటావు అంటే చదువుకున్నగా పొద్దున్నుంచి అంట. మంచిగా క్యారెట్, క్యాబేజ్ అయితే తురిమి ఇచ్చేసిండు. కొంచెము క్యారెట్ ఎక్కువైనట్టు అనిపించింది. అందుకని తీసి పక్కన పెట్టేసిన. ఎందుకంటే ఆ క్యాబేజ్ ఉంది కదా అది ½ కేజీది అనమాట. క్యారెట్ ఏమో ఆల్మోస్ట్ 1 కిలో ఉండే. ఆ 1 కిలో అన్నీ తురమలేడు, కొన్ని పక్కన పెట్టిపిచ్చేసిన. అండ్ గ్రేట్ చేసిన దాంట్లోకి కూడా కొంచెం పక్కన పెట్టిన. ఫస్ట్ అయితే మైదా వేసుకున్నా అనమాట 2 స్పూన్స్. ఒక్క చెంచానేమో కార్న్‌ఫ్లవర్. ఇవి కూడా లేకుండే 2 బయట నుంచి తీసుకొచ్చిండు. అది రూ. 20, ఇది రూ. 20. తర్వాత ఉప్పు, కారము, ఇవన్నీ మనం మెజర్మెంట్ పర్టిక్యులర్‌గా ఏం లేదు. నేను అందాజాతో వేసేస్తున్నా. అండ్ కొంచెం ధనియాల పొడి కూడా వేస్తా నేను. అయితే ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్ మంచూరియా. నేనైతే ఇట్లానే చేస్తా అనమాట. మంచూరియా ఎవరైనా ఇట్లా చేస్తారా నీ మొహం అని తిట్టుకోకండి. నాకు ఇదే పద్ధతిలో అలవాటైపోయింది. అంటే
ఇట్లా చేయడం అలవాటైపోయింది. ఇప్పటివరకు ఎన్నిసార్లు చేసినా కదా ఎవ్రీ టైం ఇట్లానే చేస్తా. అండ్ ఫస్ట్ అయితే చెంచాతోటి కలిపిన, చెంచాతోటి అది మిక్స్ అవ్వట్లేదని చెప్పేసి ఇంకా చేయితో కలుపుతున్నా. నాకు ఇట్లా కారం వేసిన ఐటెం ఏదన్నా చేయితో కలిపితే నా చేతులు చాలా అంటే చాలా మండుతాయి. కానీ ఇంకా తప్పలేదు కలిపిన. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. క్యాబేజ్‌లో, క్యారెట్‌లో వాటర్ ఉంటాయి. మనం కలుపుతున్న కొద్దికి వాటర్ అదే వస్తా ఉంటది. సో, అదే సరిపోతది. ఇది కలుపుతుంటే సడన్‌గా లైట్ పోయింది. ఇంకా కలిపేసి ఒక పక్కన అయితే పెట్టేసిన. జర్రసేపు పక్కన పెట్టాలంతే. మరీ ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంతా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. అండ్ ఈ ట్రే వాష్ చేసి ఉండే కదా, వాష్ చేసి బయటనే పెట్టినుండే ఎండకి. ఆరిపోయింది. లోపలికి తీసుకొచ్చేసిన. ఇందులో పేపర్స్ వేస్తున్నా. న్యూస్ పేపర్ వేద్దాం అనుకున్నా. ఎక్కువ న్యూస్ పేపర్ లేదు ఇంట్లో. ఇంకా తమ్ముని పాత బుక్స్‌లల్లకిని పేపర్లు చింపి వేసిన. ఆనియన్స్ తీసుకొచ్చిండు మణికంఠ. మార్కెట్ పోయినుండే కదా కార్న్‌ఫ్లోర్ అండ్ మైదా కోసము. అప్పుడు ఆనియన్స్ కూడా తీసుకొచ్చిండు. 120కి 4 కేజీస్ అంట. 60 పెట్టి 2 కేజీస్ తీసుకొచ్చిండు. ఇంకా మంచూరియా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసిన. లైట్ కూడా వచ్చేసింది. అయితే మనకి పిండి ఇట్లా ఉండాలన్నమాట, ఈ విధంగా. అండ్ ఇప్పుడైతే కొంచెం కొంచెం పిండి తీసుకొని మంచూరియన్ బాల్స్ అనేటివి తయారు చేసుకోవాలి. ఇట్లా మనకు కావాల్సిన సైజులో చుట్టుకోవాలి ముద్దలైతే. సేమ్ ఇది గులాబ్ జామున్ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు చేస్తున్నప్పటి నుంచి. అన్ని ఐటెమ్స్ రెడీగా ఉండాలే గానీ మంచూరియా కూడా ఒక 20 మినిట్స్‌లో చేసేయొచ్చు. డామ్ ఈజీ చేయడం కూడా. అండ్ మా రితీష్ అయితే నూడిల్స్ ఎన్నో రోజుల నుంచి అడుగుతుంది. అక్క నూడిల్స్ ఎయి, నూడిల్స్ ఎయి అని చెప్పి. నూడిల్స్ కూడా తెప్పించినుండే మణికంఠ తోటి. 5 వచ్చినాయి. మొత్తం 5 స్టాండ్స్ వచ్చినాయి. 40 రూపీస్ అంట. అది కూడా తీసుకొచ్చిండు నూడిల్స్. నెక్స్ట్ వీడియోలో అయితే నూడిల్స్ ప్రాసెస్ చూడండి. అయితే మన సబ్స్క్రైబర్స్ 2, 3 మెంబర్స్ అడిగిండ్రు అక్క నూడిల్స్ కూడా చెయ్యి అనేసి. సో, అందుకని చెప్తున్నా. నెక్స్ట్ వీడియో నూడిల్స్ రెసిపీ పెడతా. మంచూరియన్ బాల్స్ అయితే రెడీ చేసుకొని అట్లా పక్కన పెట్టేసిన. అండ్ ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి హీట్ చేసుకున్న. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి ఫస్ట్ చెక్ చేసుకుంటా నేను, కొంచెం పిండి వేసి. హీట్ అయింది అని కన్ఫర్మేషన్ అయిన తర్వాత అన్ని మంచూరియన్ బాల్స్ వేసేసిన. నేను పెద్ద కడాయి పెట్టిన. ఎందుకంటే 2 టైమ్స్ చేసేస్తే సరిపోతుంది. పెద్ద కడాయి పెట్టడం వల్ల టైం సేవ్ అయింది నాకు. గ్యాస్ కూడా సేవ్ అయింది. అదే చిన్న కడాయి పెట్టుంటే మంచూరియన్ బాల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఒక 3, 4 టైమ్స్ అన్నా ఫ్రై చేయాల్సి వస్తుండే. కడాయి పెద్దగా ఉంది కదా, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే వేసిన. ఫస్ట్ టైంకేమో ఒక ప్లేట్లో ఉన్నాయన్నీ వేసేసిన. నెక్స్ట్ టైంకి నెక్స్ట్ ప్లేట్లో ఉన్నాయి ఫ్రై చేసేసిన. సేమ్ నాకైతే గులాబ్ జామున్ లాగానే అనిపిస్తుంది ఇప్పుడు వీడియోలో చూస్తుంటే కూడా. అండ్ లైవ్లో నేను చేసేటప్పుడు కూడా సేమ్ గులాబ్ జామున్ లాగానే అనిపించినాయి ఇవి. నాకు ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఎస్పెషల్లీ ఫ్రైడ్ రైస్, నూడిల్స్. నేను కాలేజ్ డేస్లో పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. కాలేజ్ నుంచి డైరెక్ట్గా జాబ్ దగ్గరికి వెళ్ళిపోతుండే. ఇంకా ఈవినింగ్ పూట ఆకలేసినప్పుడు మోస్ట్లీ ఫ్రైడ్ రైస్ అన్నా, నూడిల్స్ అన్నా, లేకపోతే మిర్చీలన్నా తెప్పించుకుంటుండే. అందరం కలిసి తింటుండే అనమాట. అప్పట్లో అయితే పిచ్చి పిచ్చిగా తినేదాన్ని నేను ఫాస్ట్ ఫుడ్. కానీ దాని తర్వాత మానేసిన. ఒక అమ్మాయికి అపెండిసైటిస్ ఆపరేషన్ అయిందనమాట. మరి కంటిన్యూస్గా బయటి ఫుడ్ తినడం వలన ఎందుకో తెలియదు కానీ తనకు అట్లా జరిగినప్పటి నుంచి నేను కూడా బయటి ఫుడ్ తినడం మానేసిన. మంచూరియన్ బాల్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసిన. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, ఇవేమో వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక దిక్కు వీటిని ఫ్రై చేసుకుంటూ ఇంకో సైడ్ ఏమో ఇది మంచూరియన్ మసాలా అని దొరుకుతుంది. ఇవి 2 ప్యాకెట్స్ వేసుకుంటున్నా నేను. ఇందులో కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసుకోవాలి. యాక్చువల్లీ అయితే సోయా సాస్, టొమాటో సాస్, వెనిగర్ ఇవన్నీ వేసి చేసుకుంటారు. అట్లా కాకుండా ఈ ప్రాసెస్లో ఈజీ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం డైల్యూట్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసుకోవాలి. డీమార్ట్లో నార్ మంచూరియన్ సూప్ అని కూడా దొరుకుతుంది. అది కూడా వేసి చేసుకోవచ్చు. అండ్ కొన్ని వాటర్ వేసుకుంటున్నా. ఇది కలుపుతున్న కొద్దికి ఏమవుతుందంటే మనకు ఒక సూప్ లాగా తయారవుతుంది అనమాట. ఇట్లా సేమ్ మన టొమాటో కెచప్ ఎట్లుంటుంది అట్లా తయారవుతుంది. నేను కొంచెం సూపీగా చేసుకుంటున్నా. డ్రైగా కావాలి అని అంటే కొంచెము వాటర్ క్వాంటిటీ తక్కువ వేసి చేసుకోవాలి. నేనేమంటే ఇట్లా సూపీగా ఉండాలి అన్నట్టు ఇట్లా చేస్తున్నా అనమాట. అది మంచిగా సూప్ లాగా అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని ఒక
ఒక 5 మినిట్స్ అన్నా పొయ్యి పైనే ఉంచుకోవాలి. మంచిగా కుక్ అవుతాయి ఆ మంచూరియాలు. ఇంకా లోపల వరకు ఆ సూప్ మొత్తం మంచూరియన్ బాల్స్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. మంచిగా ఉంటుంది అనమాట, జ్యూసీగా. అండ్ లాస్ట్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసిన. అప్పుడు అంత సూపీగా ఉండే కదా వేడి మీద ఉన్నప్పుడు. చల్లారిపోయినాక చూడండి ఇట్లా దగ్గరికి అయిపోతాయి. అండ్ ఇంకా మా వాళ్ళందరికీ టేస్ట్ చేపిస్తున్నా ఇప్పుడైతే. డ్రైగా చేసుకుంటే ఉట్టివి తినేసేయచ్చు. జర సూపీగా చేసుకుంటే మనము రోటీ కాంబినేషన్ తోటి తినొచ్చు. రుమాలి రోటీ అన్నా లేకపోతే మామూలుగా చపాతీలో కూడా తినొచ్చు, బాగుంటుంది. అండ్ నా ఫోన్లో ఇట్లా బ్రౌనిష్ కలర్గా ఇట్లా కనిపిస్తున్నాయి కానీ చూడ్డానికైతే రియల్గా చూడ్డానికైతే చాలా బాగుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఆనియన్ అండ్ లెమన్ వేసి దీన్ని జర డెకరేట్ చేస్తున్నా అనమాట. మా వాళ్ళకి ఇచ్చి టేస్ట్ చేయమంటున్నా. పాపం మా రితీష ఎన్నో రోజుల నుంచి నూడిల్స్ అడుగుతుంది. ఫైనల్గా చేసేసిన. ఇట్లా ఎవరికైనా వండి పెట్టినాక వాళ్ళు బాగుంది అని అంటే ఆ సంతోషం వేరే లెవెల్ అనిపిస్తుంది. మా అక్క మిస్ అయిపోయింది నా వంట. ఫస్ట్ అయితే నేను చేసిన మంచూరియా టేస్ట్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం నూడిల్స్ కూడా తింటుర్రు. తమన్కేట్ ఎట్లుంది జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. బాగుందా? ఇది ఒక్కటా? ఫ్రైడ్ రైస్ చేసిన మధ్యాహ్నము, నూడిల్స్ వేసిన, ఇప్పుడు మంచూరియా వేసిన. సరే 3.5 ఫ్రమ్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఐ వాంట్ టు ఫ్రైడ్ రైస్. థ్యాంక్ యూ. అదే 5కి ఇచ్చినావు కదా, వాట్ ఎవర్. ఫ్రమ్ నెక్స్ట్ టైం నో ఫ్రైడ్ రైస్ ఫ్రమ్ నెక్స్ట్ టైం.